మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఈరోజైతే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఒక గ్రామం అయినటువంటి పోకూరు అనే గ్రామం దగ్గర అయితే ఉన్నాం. మనం ఈరోజు కందుకూరు నుంచి ఇట్లా ఒలేటివారిపాలెం వెళ్తూ ఉంటే ఈ పోకూరు అనే గ్రామం దగ్గర జీవీఎస్ సినిమా థియేటర్ అయితే కనబడింది. ఈ జీవీఎస్ సినిమా థియేటర్లో మల్టీప్లెక్స్ రేంజ్లో మొత్తం సీటింగ్ కానీ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ మొత్తం అయితే అరేంజ్ చేయడం అయితే జరిగిందని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చెబుతూ ఉన్నారు. అసలు సినిమా హాల్లో కానీ ఏ విధంగా సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ సీటింగ్ ఎలా ఉంది, ఇంకా ఇక్కడ ఈ సినిమా థియేటర్ ఎప్పటి నుంచి నడిపిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడైతే మనతో పాటు జీవీఎస్ సినిమా థియేటర్ ఓనర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు షరీఫ్ సార్. సార్ ఈ సినిమా థియేటర్ని మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? సార్ ముందర నేను మీ సుమన్ టీవీ ఎండి గారికి యాజమాన్యానికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ పల్లెటూర్లలో కూడా ఇంత దూరం మీరు ఎత్తుక్కుంటా మా దగ్గరికి వచ్చారంటే మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఫస్ట్ సార్ ఈ థియేటరు గత అంటే ఇది 4వ సంవత్సరం సార్ రన్నింగ్. ఈ సంక్రాంతికి 4వ సంవత్సరం రన్నింగ్లో ఉంది. మేము చేసింది కూడా పెద్దగా ఎవరికి ప్రజల్లోకి వెళ్ళలేదు ఇంకా. అంటే ఇక్కడిక్కడ ఈ పల్లెల వాళ్ళకే తెలుసు, కొంత ఇప్పుడు తెలుస్తుంది సార్. ఇది 4వ సంవత్సరం సార్ రన్ చేసి మనం 4వ సంవత్సరం నుంచి రన్ చేస్తున్నాము. ప్రేక్షకులు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని బాగా చూస్తున్నారు. వాళ్ళ ఆదరణ మాకు బాగా ఉంది కాబట్టి మేము రన్ చేస్తున్నాము. పర్వాలేదు, భగవంతుడి దయ వల్ల పెద్ద సినిమాలే వేసుకుంటూ వస్తున్నాము. చిన్న సినిమాలు ఏమి వేయడం లేదు. రిలీజ్ అయినట్టే వేస్తున్నాము. అలాగనే నడుస్తుంది సార్, ఇబ్బంది ఏం లేదు భగవంతుడి దయ వల్ల. మాకు కష్టాలు ఉంటాయి, సినిమా వ్యాపారంలో కష్టాలు ఉంటాయి. గతంలో కూడా నేను చెప్పి ఉన్నా. ఆ కష్టాలని దాటుకుంటూ, ఆ ఒడిదుడుకుల్ని దాటుకుంటూ నడుపుకుంటూ వస్తున్నాం. ప్రతిదీ సినిమా వ్యాపారం అన్న తర్వాత కొనుగోలు ఒక ఎత్తు, తర్వాత సినిమా వేయడం ఒక ఎత్తు ఉంటుంది సార్. ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈ పల్లెటూరులో ఏంటంటే థియేటర్ బాగుండాలి. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే థియేటర్ బాగుండాలి. మనము లైటింగ్ కానీ సౌండ్ కానీ తర్వాత గాలి కానీ మంచి గాలి ఇవ్వాలి. ఈ 3 ఇచ్చి సీట్లు అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా చూస్తారు అనేది ఒక కాన్సెప్ట్ మీద చేశాం. ఆల్మోస్ట్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా. కానీ నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. అది చూసిన జనాలు చెప్పాలి. వాళ్ళు కూడా చెప్తున్నారు బాగానే ఉందని చెప్పి నేను వింటున్నా. మాకు కూడా సంతోషంగా ఉంది. ఇక మీదట ఇంకా పెంచుకోవాలని ఉంటుంది మాకు. ఇంకా పెంచి ఇంకా బాగా చూపించాలి. ఇంకా సిస్టాలు వేరేగా వస్తున్నాయి. దాంట్లో కూడా ఫర్దర్ మా కాన్సెప్ట్ ఇంకోటి కూడా ఉంది. ఏసీ కూడా ప్రపోజల్ ఉంది మాది. అది కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా దాని మీద మేము ఇది చేసుకుంటూ వస్తున్నాం సార్. అయితే ఇంతవరకు అయితే భగవంతుడి వల్ల ఏమి ఇబ్బంది లేకుండా భగవంతుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్నారు, నడుపుకుంటూ పోతున్నాం సార్. నమస్తే సార్. సినిమా ఎట్లా ఉంది సార్? థియేటర్ సెట్టింగ్స్ కానీ సినిమా సౌండ్ సెట్టింగ్స్ కానీ కందుకూరులో అయితే సినిమాస్ చూసారా? అక్కడ థియేటర్కి ఇక్కడ థియేటర్కి డిఫరెన్స్ బాగా. ఇప్పుడైతే మనం సినిమా థియేటర్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ క్యాబిన్లో అయితే ఉన్నాం. సినిమాకి సంబంధించిన సిస్టమ్ మొత్తం అయితే ఎక్కడైతే మనకు కనబడుతూ ఉంది. అసలు ఈ సిస్టమ్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ మాట్లాడి తెలుసుకుంటారు. సార్ ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నంత సిస్టమ్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?
సార్ ఈ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇవి యాంపిల్ పేర్లు సార్, ఇవి యాంపిల్ పేర్లు, ఈ మొత్తం యాంపిల్ పేర్లు. దీన్ని క్రాస్ ఓవర్ అంటారు, దీనికి ఒక క్రాస్ ఓవర్ అంటారు. ఇది వచ్చేసి ప్రాసెసర్. ఇది మెయిన్ ఈ ప్రాసెసర్లో నుంచి సౌండ్ మీకు వెళ్ళిపోతుంటుంది. ఇది వచ్చేసి చూడండి ఒకసారి మీరు గమనించండి, ఇది డాల్బీలో పెట్టాము. ఈ డాల్బీ 9.1లో వెళ్తుంటుంది సౌండ్ సిస్టమ్ కూడా భారీగానే పెట్టాము, తక్కువ ఏం పెట్టలేదు. 9.లో వెళ్తుంటుంది. ఇవన్నీ సౌండ్కి సంబంధించిన ఇవన్నీ. ఒకటే ఇంజనీర్ మాకు, అతని పేరు వచ్చేసి, అతని క్రెడిట్ చాలా ఉంది సార్. నేను గతంలో కూడా నేను అది చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఈ క్రెడిట్ మొత్తం అతనికే దక్కింది. ఎందుకంటే ఈ సౌండ్ సిస్టమ్ చేసింది మా ఇంజనీర్ గారు. ప్లస్ ఈ రిమోట్ ఇంజనీర్లు కూడా 2 నెలలు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఏ ఫ్యాన్లు లేవు, లైట్లు కూడా చక్కగా లేవు ఇక్కడ. అటువంటి టైంలో ఇక్కడ దోమలు కుడుతున్నా కానీ పడుకున్నారు మా ఇంజనీర్ గారు. అతని వచ్చేసి విజయవాడ, పేరు వచ్చేసి రామ్మూర్తి గారు. అతనికి ఈ క్రెడిట్ తగ్గాలి. ఎందుకంటే వారే మొత్తం దగ్గర ఉండి 2 నెలలు ఇక్కడే ఉండి సెట్ చేసి మొత్తము బాబు ఇదిగో నీ చేతిలో పెడుతున్నా అని చెప్పి పెట్టారు. సర్వర్ సినిమా దీంట్లోకి వస్తుంది సార్, దీంట్లో నుంచి దాంట్లోకి అది ఫోకస్ ఇస్తుంటుంది. మొత్తం ఉండేది సిస్టమ్, మీకు మాట కానీ బొమ్మ కానీ మొత్తం దీంట్లో నుంచే ఇది బయటికి వెళ్తుంటుంది. దీనికి సర్వర్ అంటారు, దీనికి ప్రొజెక్టర్ అంటారు. తర్వాత బల్బ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, దీనికి బల్బ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చేయి పెట్టినా కానీ మీకు అర్థమవుద్ది. ఒకసారి రండి, చేయి పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ రండి, ఇబ్బంది ఏం లేదు, రండి ఇక్కడ పెట్టండి, చేయి ఇక్కడ పెట్టండి. వేడి ఉందా లేదా, అంతా హీట్ అవుద్ది సార్. ఏసీ చెడిపోయినా కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం ఒకదానికి ఇది అయిపోతాయి. తర్వాత సర్వర్లు ఉన్నాయి సార్, సర్వర్లలో మీరు చెప్తా, క్యూబు, యూఎఫ్ఓ, తర్వాత టిఎస్ఆర్, తర్వాత ఇంకా ఉన్నాయి సార్. అంటే వాళ్ళు పెట్టుకున్న కంపెనీలు ఇవన్నీ రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఇది పిఎక్సిడి, మనం పెట్టింది పిఎక్సిడి చూడండి ఒకసారి. ఇది ఎంత కాస్ట్ ఉంటుంది సార్? ఇది మనకు తెలియదు సార్, వాళ్ళకే తెలియాలి. మనకి ఏంటంటే వాళ్ళు తెచ్చి పెడతారు, మనం రెంటల్ వాళ్ళకి ఏంటంటే సినిమా కింద అని చెప్పి కట్టాలి మేము. తర్వాత వాళ్ళు పెట్టినందుకు డిపాజిట్ అనేది తీసుకుంటారు మన దగ్గర, ఇంత డిపాజిట్ అని చెప్పి వాళ్ళకి సిస్టమ్ మొత్తం వాళ్ళదే, ఇంతవరకు వాళ్ళే అరేంజ్ చేసుకుంటుంది. ఇది వాళ్ళది, ఇది మనకు సంబంధం లేదు. ఏ థియేటర్కైనా కానీ ఒక కంపెనీ వాళ్ళు పెడతారు, వాళ్ళదే పెడతారు, మనం కొనేది ఏమి ఉండదు. వాళ్ళు ఇంతని చెప్పి డిపాజిట్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళ సినిమా వేసేటప్పుడల్లా ఇంతని చెప్పి డబ్బులు కట్టించుకుంటారు. అంటే 8 రోజులకి సార్ ఇచ్చేది లైసెన్స్, డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేది 8 రోజులకి. 8 రోజులకి ఇంతని చెప్పి పేమెంట్ పే చేయాలి. ఎవరికి? వీళ్ళకి, సర్వర్ వాళ్ళకి. ఏ సర్వర్ అయితే అది కీబ్ అయితే కీబు, యూఎఫ్ అయితే యూఎఫ్, మాది వచ్చేసి పిఎక్సిడి. మాకు ఇంతవరకు ట్రబుల్ ఏం రాలేదు సార్. మేము గతంలో చాలా వాడాము, కీబులు వాడాము, యూఎఫ్లు వాడాము, టీఎస్ఆర్ వాడాము. గతంలో లేటెస్ట్గా వచ్చింది టీఎస్ఆర్, ఇవన్నీ వాడాము. కానీ ఏది వాడినా కానీ మాకు ఈ అనుభూతి బాగుంది. ఎందుకంటే వీళ్ళ రెస్పాన్స్ కరెక్ట్గా ఉంటుంది. పిఎక్సిడి వాళ్ళది రెస్పాన్స్ కరెక్ట్. ప్రసాద్ ల్యాబ్, ఇది ప్రసాద్ ల్యాబ్ వాళ్ళది, వారికి మంచి పేరు ఉంది. వారు మనకి ఏదైనా టెక్నీషియన్ ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు, ఇక్కడ ఒంగోలులోనే ఉంటారు. మనం ఒక ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తారు. సార్ ఇప్పుడు ఏసీ లేదనుకోండి, ఏసీ లేకపోతే ఒక కూలర్ అయినా తెచ్చి పెడతాం సార్. ఒక కూలర్ అయినా కానీ ఏదో ఒకటి తెచ్చి పెడతాం. ఖచ్చితంగా అయితే దీనికి గాలి అనేది ఉండాలి, గాలి లేకపోతే జరగదు. మీరు చూసారు కదా, మొత్తం ప్యాక్ బంద్ చేయించాం కూలింగ్ కోసం, ఓన్లీ కూలింగ్ ఉండాలి అని చెప్పి చేయించాం. ఏమి లేదు సార్, ఒక్కసారి మీరు ఇక్కడ ప్లే చేసుకుంటే, ఇది ప్లే చూడండి, ఈ సిస్టంలోనే ప్లే అని ఉంది చూడండి. సినిమా వచ్చేసి వస్తున్నాం, మూవీ అది ఉంది కదా, ఇది వచ్చేసి సెన్సార్ వచ్చేసింది. దీనిపైన నొక్కంగానే ఇది ప్లే అయింది. సినిమా అయిపోయే ఇంటర్వెల్ దాకా మనం రావాల్సిన అవసరం లేదు. ఒక కరెంటు పోయినప్పుడు జనరేటర్ వేసుకోవాలి. అది కూడా చెప్పా ఇందాక, 25 నిమిషాలు రన్ అవుద్ది. ఆ 25 నిమిషాల లోపల మనం పోయి జనరేటర్ వేసుకోవాలి. ఈ లోపల కరెంట్ వస్తే కరెంట్ మీద రన్ తీసుకుంటుంది. తర్వాత దీంట్లో ఇంకో సిస్టమ్ కూడా ఉంది, మనం టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇంటర్వెల్కి అదే అని అయిపోద్ది. కానీ మనకేంటంటే అట్లా టైం పెట్టుకోవడానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే
మనము జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలని చెప్పుకున్నాము, ఆ జనాలు లోపలికి వెళ్ళిపోతారు కదా సినిమా పడంగానే. క్యాంటీన్ బిజినెస్ కూడా జరగాలి కదా. ఇప్పుడు క్యాంటీన్ ఎవరికైనా మనం ఇస్తాము లేదా మనమే చేసుకుంటాము, వారు కూడా బాగుండాలి కదా. మనం ఇచ్చిన వాళ్ళు బాగుండాలి, మనం కూడా బాగుండాలి. అందుకని మనం ఏంటంటే ఇంటర్వ్యూ టైంలో మళ్ళీ వచ్చి ప్లే చేసుకుంటాం. ఇప్పుడు వన్ డే ఫుల్ గా కరెంట్ ఉండదు, అప్పుడు ఏం చేస్తారు సార్? జనరేటర్ వేయాల్సిందే సార్, డే మొత్తం వేయాల్సిందే. అటువంటి సందర్భాలు కూడా జరిగినాయి మాకు. థియేటర్ మూసే ప్రసక్తే లేదా? మూసేయం సార్. జనాలు లేకపోతే ఏదైనా కానీ మేము ఆపుతాం. కానీ చెప్పాను కదా, 5 ఉన్నా కానీ మేము ఖచ్చితంగా జనరేటర్ మీద కానీ రన్ చేస్తాం. ఎందుకంటే ఆగింది హాలు ఆపారనేది రాకూడదు, అలాగే రన్ చేస్తూనే ఉంటాం. ఏదైనా కానీ వస్తుందనే పెడతాం, రాందానికి కూడా ఏం చేయలేడు సార్, దానికి ఏం చేస్తాం. ఇది కూడా అలాగే సార్. కాకపోతే ఏంటంటే ఓపిక ఒకటి ఉండాలి, సహనం పాటించాలి, జాగ్రత్త చేసుకోవాలి. చేసుకుంటే ఓ దాంట్లో ఫిక్సింగ్ ఉంటుంది, ఒక దాంట్లో ఉండదు, ఉడిదుడుకులు ఉంటాయి, అవి తట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకో విషయం, ఇక్కడ ఈ ఊర్లో చాలామంది థర్డ్ పార్టీ ఇస్తున్నారు. థర్డ్ పార్టీ అంటే బయట వాళ్ళు సినిమాలు వేసుకుంటారు మన దగ్గరికి వచ్చి, మనం ఇంత అద్దె అని చెప్పి ఫిక్స్ చేస్తాం. రోజుకి ఇదిగో బాబు ఈ 4,000, 5,000, 6,000, 10,000 అని చెప్పి ఫిక్స్ చేస్తాం. సినిమాకి బట్టండి. పెద్ద సినిమా అయితే ఒక బాడీకి ఫిక్స్ చేస్తాం, చిన్న సినిమా అయితే ఒక బాడీకి ఫిక్స్ చేస్తాం. తర్వాత మరలా వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళకి తక్కువ ఎక్కువ అయినప్పుడు మళ్ళీ తగ్గిస్తుంటాం. వారు కూడా పాపం బాధపడకూడదు కదా, వేసిన వాళ్ళు కూడా బాధపడకూడదు. మన దగ్గరకు వచ్చి ఆ గేట్ దగ్గరికి పోతా వాళ్ళు బాధపడుతూ పోతే మాకు కూడా బాధ వేస్తుంది. పల్లెటూరులో కానీ మీరు ఎంటర్టైన్మెంట్ అందించాలని ఆలోచన చాలా గొప్పగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ విన్నారు కదా ఓనర్ గారు చెప్పినటువంటి మాటలు. చాలా కాలం నుంచి అయితే మాకు థియేటర్స్ రన్ చేసిన అనుభవం అయితే ఉందని చెబుతున్నారు. ఈ థియేటర్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే పల్లెటూరులకు కూడా మేము ఎంటర్టైన్మెంట్ అందించాలని అనే ఉద్దేశంతో, ఆ ఆలోచనతో అయితే ఈ థియేటర్ని తీసుకున్నామని చాలా స్పష్టంగా అయితే చెప్పారు. సినిమా థియేటర్ మొత్తం అయితే మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. సిటీస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా డిజైన్ చేశామని, సీటింగ్స్ కూడా మనం చూసాం కదా, చాలా క్లియర్గా ఉంది. చాలా నీట్గా గ్రీన్గా అయితే కనబడుతూ ఉంది. ఇక్కడ సినిమాకి వచ్చిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం థియేటర్ ఏ విధంగా ఉంది, సినిమా సౌండ్ సిస్టమ్ ఏ విధంగా ఉందని. చాలా బాగుందని చెబుతున్నారు. సిటీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందని చాలా క్లియర్గా అయితే మనకు చెబుతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ సినిమాకి వచ్చి ప్రతి ఒక్కరు సినిమా చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. వాళ్ళకు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ అందించడానికి మేము రెడీగా ఉన్నామని ఇక్కడ ఓనర్ కూడా చెబుతూ ఉన్నారు. ఇంకెందుకు ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ సాయినాథ్, తిరుపతిరావు.